నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 30.4 డిగ్రీలు నమోదైంది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 28.6 డిగ్రీలు నమోదైంది. ఇక మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 28.2 డిగ్రీలు నమోదైంది. తర్వాత హైదరాబాద్ సిటీలో 30 డిగ్రీలు నమోదైంది. ఇక ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 31.6 డిగ్రీలు నమోదైంది. తర్వాత హన్మకొండ జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 28.5 డిగ్రీలు నమోదైంది. ఇక చివరగా రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 31 డిగ్రీలు నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో 28.2 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో 31.6 డిగ్రీలు నమోదైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 32 డిగ్రీలు నమోదైంది. ఇక విజయవాడ జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక అనంతపురం జిల్లాలో 25.6 డిగ్రీలు నమోదైంది. ఇక తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే 35 డిగ్రీలు నమోదైంది. ఇక మచిలీపట్నం జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 30.2 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో 25.6 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లాలో 35 డిగ్రీలు నమోదైంది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరు ప్రాణం.